Hi guys, welcome back to our channel. With Rock Movie Reviews movie తెలుసు కదా కార్ సిద్ధు జోనల్ గడ్డ గారు రాశి ఖన్నా గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు మూవీ రన్ టైం వచ్చి 2 hours and 16 minutes. అండ్ ఇంకా తెలుసు కదా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది, బట్ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ మూవీలో. అండ్ క్లైమాక్స్ ఇంపాక్ట్ తగ్గడం, అంత క్లైమాక్స్ అంత ఇంపాక్ట్ లేదు. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా స్లోగా వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. కొన్ని ప్రెడిక్టబుల్ గా సీన్స్ అయితే వస్తుంటాయి అండ్ మూవీలో క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది. ఎండింగ్ కూడా అంత కన్విన్సింగ్ గా లేదు. బేసిక్ గా అయితే మూవీ అయితే బాగుంది, బట్ కొన్ని పాయింట్స్ అయితే జెన్యున్ గా ఉన్నాయండి. అండ్ చాలా జెన్యున్ పాయింట్స్ ని మన ముందుకైతే ప్రజెంట్ చేస్తారు. హర్ష గారు ఫన్ పార్ట్ అదైతే ఉందో అది కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పొచ్చు. అండ్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన డైలాగ్స్ డెలివరీ కానీ బాగా వర్కౌట్ అని చెప్పాలి. అండ్ చాలా రిలేటబుల్ పాయింట్స్ కూడా సీన్స్ లో బాగా అనిపించాయి. అండ్ కొన్ని సీన్స్ లో ఏమైందంటే ఫేసింగ్ స్లో ఇన్ నరేషన్ డ్రాగ్ అని ఫీల్ అయితే వస్తుందండి. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటాయి, ప్రతి పర్సన్ కి లైఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అయితే కంపల్సరీ ఉంటారు కదా. ఆ ఫ్లాష్ బ్యాక్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం అవుతుంది. అండ్ ఎవరైతే మూవీ చూస్తుంటారు కదా వాళ్ళకైతే క్లియర్ గా అర్థం అవుతుంది. సిద్ధు గారు అండ్ మన వరుణ్ గారు ఏదో ఉన్నారు, ఆ ఫన్ పార్ట్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ అంటే అంత ఫన్ అయితే లేదు ఆయన ద్వారా ఈ మూవీలో అయితే. మనం ప్రీవియస్ మూవీ చూసుకుంటే ఆయన త్రూ అయితే చాలా ఫన్ మొత్తం జనరేట్ అవుతుంది, అంత అలాంటిది లేదు, మిస్ అయినట్టు ఇక్కడ. అండ్ ఆయన సో అంటే అండ్ రిపీటెడ్ బీజియం వస్తూ ఉంటుంది హీరో కనిపించి, అంటే ప్రతిసారి ఆయన ఎంట్రీ అంటే ఎప్పుడు మనకి ఎంత కనపడుతుంటారు, ప్రతిసారి ఒక రిపీటెడ్ అన్నిసార్లు రిపీటెడ్ బీజియం రావడం ఎందుకు నాకు ఏమనిపించింది, కొంచెం కరెక్ట్ అనిపించలేదు. సో ఆటోమేటిక్ బీజియం అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ దగ్గర కొన్ని సింక్ అయిన లేనట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. అండ్ మూవీ మూవీ బాగుంది అయితే. అండ్ మూవీ రియల్ లైఫ్ వరల్డ్ జరిగే ఒక మూవీ సీన్స్ ఏవైతే ఉంటాయి ఆ ఇట్లో ఎండ్కి వచ్చినప్పటికీ ఒక రియాలిటీకి ఇవ్వాల్సింది ఉంటుంటుంది. బట్ ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు ఉన్నారు. అండ్ ఒక పర్టికులర్ సీన్ దగ్గర అయితే వచ్చినప్పటికీ ఒక పాయింట్స్ రివీల్ అవుతుంది. అది రివీల్ అయిన నుంచి అన్ని రియలిస్టిక్ గానే వెళ్తూ ఉంటుంది. సో ఎండింగ్ కూడా అలానే ఉంటుంది, ఎండ్ కూడా అలానే అవుతుంటుంది అనమాట. సో అవుట్ ఆఫ్ రియాలిటీ చూపించడానికి ట్రై చేస్తారు, అదైతే అంత వర్కౌట్ కాలేదనే ఫీలింగ్ అది కలుగుతుంది. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా లేదు. ఒక టైంకి వచ్చినప్పుడు వీడి కష్టం, వీడి పడే బాధలు జెన్యున్ కదా, నిజమే కదా అని వస్తుంది మనకి. అండ్ సిద్ధు గారు రోల్ అయితే వరుణ్ గారు రూల్ చేస్తారు. ఆ క్యారెక్టర్ అయితే కరెక్ట్, చాలా బాగా అనిపించింది, కరెక్ట్ అంటే సెట్ అయింది కరెక్ట్ గా చెప్పాలి. అండ్ నాకైతే ఫస్ట్ హాఫ్ కూడా నచ్చింది, మంచి ఫ్లాట్ కూడా చాలా బాగా అనిపించింది. అయితే ఫ్లాట్ అయితే ఉందో ఆ ఫ్లాట్ కూడా యూనిక్ అనిపించింది, బట్ మరీ అంటే యూనిక్ కాదు, బట్ ఓకే యూనిక్, నెక్స్ట్ యూనిక్ అనగా చెప్పలేను. సో ఓవరాల్ గా మూవీ అయితే గుడ్, క్లైమాక్స్ కన్విన్సింగ్ గా లేదు. అండ్ ఎండింగ్ కూడా అలానే ఉంది అని చెప్పాను కదా. స్టోరీ టెల్లింగ్ కూడా కన్విన్సింగ్ గానే లేదు. ఫన్ అయితే బాగుంది కొంతవరకు, అంటే కొంతవరకు కన్ఫ్యూజన్ గానే ఉంటుందండి. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే సిద్ధు గారు అయితే చాలా బాగా చేశారు. బ్యాలెన్స్ తో కూడి ఉన్న క్యారెక్టర్ అయింది, బాగుంది. అంటే ప్రీవియస్ మూవీ కూడా ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ గానే అనిపించింది. ఆయన క్యారెక్టర్ లో యాటిట్యూడ్ అండ్ గ్రేస్ ఏదైతే ఉంటుంది అదైతే బాగుంది. రాశి ఖన్నా గారు బాగానే చేశారు, శ్రీనిధి గారు కూడా బాగానే చేశారు, అందరు కూడా బాగానే చేశారు. అంటే మరీ అంత క్యారెక్టర్స్ అసలు లేవు మోస్ట్లీ వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వైవర్ష గారి పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది, బాగా చేశారు ఆయన అయితే. మూవీ చాలా సింపుల్ గా తీసినట్టున్నారు అని ఫీలింగ్ వచ్చిందండి. అండ్ డైరెక్షన్ కి వస్తే డైరెక్టర్ గారు క్లారిటీ అయితే ఉంది, బట్ అంటే ఆమె ఏం చెప్పాలనుకున్నారు అది బాగానే చెప్పారు. అయితే చెప్పిందే బాగాలేదని చెప్పాలి. అండ్ సాంగ్స్ బీజిఎం కి వస్తే ఈ మూవీలో సాంగ్స్ అయితే బాగున్నాయి. అండ్ బీజిఎం అయితే అంతగా సింక్ కాలేదు అని ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీకి అయితే తమన్ గారే బీజిఎం ఇచ్చారు. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ అయితే నేనైతే ఇచ్చిన రేటింగ్ అయితే 3.2 out of 5. సో మూవీలో ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ అని తెలిసింది కదా. ఇంకా బాగా తీయొచ్చు ఈ మూవీకి, అయితే ఇంకా బెటర్ గా తీయొచ్చు, అదైతే మిస్ అయ్యారు అని చెప్పాలి. బెటర్ గా తీసుంటే బాగుండేది, బట్ అది ఇంకేమంటుంది అదే విషయం. కొన్ని డైలాగ్స్, కొన్ని పాయింట్స్ అయితే జెన్యున్ గా ఉన్నాయి, అవైతే బాగున్నాయని చెప్పచ్చు. సో దట్ ఈస్ దిస్ ఇస్ రివ్యూ. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి.
అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అండ్ నా ఫర్దర్ రివ్యూ కూడా అప్డేట్ కోసం మళ్ళీ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ ముందుకు అప్పటి వరకు బై, టేక్ కేర్, జై హింద్.